భారతదేశానికి చైనా మరింత చేరువయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఏదైతే చైనా టెక్ చైన్స్ ద్వారా ముందు అమెరికాకు సంబంధించినటువంటి ఎన్విడా H20 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ని ఆపేయించి ఇండియాలో తయారయ్యే వాటిని ఓకే అంటోంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ చైనాకి వెళ్ళబోతున్నారు. షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో ఇది స్నేహపూర్వకంగా మాకు మంచి సంబంధం మెరుగుపడుతుందని చైనా ప్రకటిస్తోంది. ఇంకోవైపున డైరెక్ట్ ఫ్లైట్స్ 5 ఏళ్ల తర్వాత 2 దేశాలకి సర్వీసెస్ ప్రారంభమైనాయి. మూడోది వచ్చేటప్పటికి భారతదేశానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల మీదన రబ్బర్ ఉత్పత్తుల మీదన వేసినటువంటి యాంటీ డంపింగ్ ప్రోబ్ని ఆపేసింది. అదే సందర్భంలో పెనాల్టీస్ని కూడా కెనడా జపాన్లకు పెనాల్టీస్ వేసి భారతదేశం మీద అసలు విచారణే ఆపేసింది. ఏదైతే హెలోజినేటెడ్ బుటిల్ రబ్బర్కి సంబంధించినటువంటి విషయంలో. తద్వారా చైనా భారత్ల మధ్యన అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విసిగిస్తున్నటువంటి నేపథ్యంలో భారత్ చైనాలు మరింత చేరువవుతున్నాయి అన్నది నిపుణులు చెప్తున్నటువంటి మాట.